ఓం సాయిరామ్. జై శ్రీరామ్. ఇటుక విరగడానికి 32 ఏళ్లకు పూర్వము జరిగిన ఈ మహిమాన్విత లీల బాబా చూపిన లీలలన్నింటిలోనూ చాలా విశేషమైనది. 1886 మార్గశిర మాసం పౌర్ణమి. భక్తుల పాపకర్మల్ని బాబా తన మీద తీసుకోవడం వల్ల బాబా ఉబ్బస వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వ్యాధి నుంచి తప్పించుకోవడానికి తన ప్రాణాన్ని సమాధి స్థితిలో ఉంచాలనుకున్నారు బాబా. మహల్సా, నా శరీరాన్ని విడిచి 3 రోజులు సమాధి స్థితిలో ఉండాలనుకుంటున్నాను. ఈ 3 రోజులు నువ్వు నా శరీరాన్ని కాపాడు. 3 రోజులలోపు నేను తిరిగి వస్తే సరే, లేదంటే ఎదురుగా ఉన్న స్థలంలో నా శరీరాన్ని పాతిపెట్టు. అక్కడ గుర్తుగా 2 జెండాలు పాతు అని చెప్పారు. అలా చెబుతూ రాత్రి 10 గంటలకు శ్రీ సాయి నేల మీదికి ఒరిగిపోయారు. ఊపిరి ఆగిపోయింది. నాడీ కొట్టుకోవడం మానేసింది. మహల్సాపతి శ్రీ సాయి ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. గజగజ వణికిపోయాడు. శ్రీ సాయి తనను ఒడిలో పెట్టుకొని కూర్చున్నాడు. బాబా ఒరిగిపోయారన్న వార్త ఆ నోట ఈ నోట వెంట షిరిడీ అంతా పాకిపోయింది. అందరూ మసీదు వద్ద గుమిగూడారు. బాబాపై ప్రేమ ఉన్నవారు సాయి సాయి అని విలపిస్తూ ఉన్నారు. బాబా పిచ్చి పకీరుగా భావించేవారంతా చనిపోయిన వాడు మళ్ళీ బ్రతకడం ఏమిటి, ఈ లోకంలో ఇదెక్కడైనా ఉందా, బాబా శవాన్ని పాతిపెట్టాల్సిందే అని గొడవ చేయసాగారు. 1, 2, 3 రోజులు గడిచాయి. 3వ రోజు ఈ గోల మరింతగా పెరిగిపోయింది. ఇక బాబా తిరిగి రారనే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతూ ఉన్నది.